ఏపీని రెండు కుటుంబాలు పాలుస్తున్నాయని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అన్నారు. దానిని అంతమొందించేందుకు బీసీలంతా కూడా ఏకం కావాలని అన్నారు. బీసీలంతా కలిసి హక్కుల కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇక రాబోయే రోజుల్లో బీసీ గర్జన ఏర్పాటు చేస్తామంటున్న రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏపీ బీసీ మహాసదస్సు నిర్వహించారు. ప్రత్యేకంగా బోడి రామచంద్ర యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రత్యేకంగా అసలు ఎలాంటి అంశాలను ఈరోజు సమావేశంలో చర్చించారు అనేది ప్రస్తుతం రామచంద్ర యాదవ్ మనతో ఉన్నారు. సరే, ఎట్లాంటి అంశాలను ప్రధానంగా చర్చించారు ఈరోజు? ప్రధానంగా ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్ర నలుమూలల నుండితో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి కూడా బీసీ పెద్దలు, మేధావులు, వివిధ సంఘాల నాయకులు విచ్చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా రాజధాని నిర్మాణంలో బీసీల భాగస్వామ్యంతో పాటు బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తానని చెప్పి ఆ హామీని వెంటనే నెరవేర్చాలి. వచ్చే సంవత్సరం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ కూడా సమగ్ర కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం కనీసము స్థానిక సంస్థల ఎన్నికల్లో 44% రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పే డిమాండ్తో ఈరోజు చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికను కూడా, భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలలో చైతన్యం తీసుకొని వచ్చి ఏకం చేసి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీన రాజధాని నడిబొడ్డులో ఒక భారీ బహిరంగ సభకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల యొక్క హక్కులతో పాటు దేశవ్యాప్తంగా గత అనేక సంవత్సరాల నుండి ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో బీసీలకు 44% చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలనే అంశం కోసము దేశంలో ఉన్న అన్ని పార్టీలు, అన్ని వర్గాలు బీసీల యొక్క డిమాండ్లకు మద్దతిచ్చే నాయకులందరినీ కూడా ఆహ్వానించి ఆ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ నుండినే మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. ప్రత్యేకంగా మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు. రాజధాని ప్రాంతంలో ఒక వ్యాపారం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది రాజధాని ప్రాంతంలో? ప్రజలను ఎట్లాంటి మోసం జరుగుతుంది ఈ ప్రాంతంలో? ఈరోజు రైతుల దగ్గర నుండి భూమి సేకరించిన భూమిలో మేమేం చేస్తున్నాము అనే స్పష్టమైన ఎటువంటి ప్రకటన లేకుండా ఇదేదో వారి కుటుంబ వ్యవహారంలాగా అర్ధరాత్రిలో రహస్య సమావేశాలు పెట్టుకొని బహుళ జాతి కంపెనీలతో, పారిశ్రామికవేత్తలతో సీక్రెట్ ఒప్పందాలు చేసుకొని దాన్ని కనీసం క్యాబినెట్కి, రాష్ట్ర ప్రజలకు బహిరంగపరచకుండా ఈరోజు మీ అవినీతి కోసము, వాటాల కోసము చీకటి ఒప్పందాలు చేసుకొని రాజధాని రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా బీసీవై పార్టీ తరపున నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. అసలు రాజధానిలో ఇప్పటి వరకు మీరు సేకరించిన 33,000 ఎకరాల్లో ఏన్ని ఆధారంగా చేసుకొని ఇప్పటి వరకు కేటాయింపులు చేశారు? దేన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు కంపెనీలకు ఎకరాలు కేటాయించారు? అదేవిధంగా ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి ఏంటి అనే దానిపైన ప్రకటన చెయ్యాలని, దాంతోపాటు బీసీలకు 1000 ఎకరాలు కనీసం భూమిని కేటాయించడంతో పాటు రాజధాని ప్రాంతంలో బీసీల యొక్క వాటా ఏంటనే దాన్ని కూడా స్పష్టం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. గత ప్రభుత్వంలోనైనా ఈ ప్రభుత్వంలో ప్రత్యేకించి బీసీలపైన ప్రత్యేకంగా దాడులు చేస్తున్నారు. బీసీవై పార్టీ ఎట్లా ఖండిస్తున్నారు? ప్రధానంగా దీనిపైన గత 16-17 నెలల నుండి బీసీవై పార్టీ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాము. మీరిచ్చిన బీసీ రక్షణ చట్టం హామీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. అదేవిధంగా ప్రతిపక్షం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. ఖచ్చితంగా దీనిపైన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సార్, చాలా పెద్ద ఎత్తున బీసీ గర్జన సభ నిర్వహిస్తూ ఉంటున్నారు ఫిబ్రవరిలో. కానీ అంటే దాదాపుగా ఉన్నటువంటి బీసీలు చాలా పెద్ద ఎత్తున పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీ చెందా, కానీ ఇవాళ ఆ సంఘాలన్నింటినీ కలపాలనేటువంటి ఒక ప్రక్రియ చేస్తున్నారు. ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు కాకపోయినా రేపైనా బీసీలలో చైతన్యం వస్తుంది, బీసీ నాయకులలో చైతన్యం వస్తుంది. ఈ పార్టీల చేతుల్లో ఎవరైతే బానిస సంఖ్యలు వేసుకొని ఉన్నారో
ఆ బానిస సంఖ్యలను తెంచుకొని బయటకు వచ్చే రోజులు వస్తాయి. ఆ రోజు ఈ రెండు దోపిడీ పార్టీలను బంగాళాఖాతంలో కలిపేసే రోజు కూడా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే ఇది మొత్తానికి భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున బీసీ సదస్సు కూడా నిర్వహించబోతున్నాం. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఏకం చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక నిర్ణయంతో ముందుకెళ్లాలని కూడా బీసీఐ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. దిక్కున్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ నుంచి.